మా లక్ష్మ ఏమే కార్తీక ఎవరదా ఊరే ఇమ్మలమ్మకుండదే రామా రామా కూర్చుంది రామే ఏం నవ్వు నా మాట అన్నావా ఇక్కడ లేదో ఒకటి అంటారు లచ్చమ్మ, అందుకే భయపడతా వచ్చినా నేను. ఏమనుకుంటా ఉంటారు ఊరికే రెండు చేతులు ఊపుకుంటా వచ్చినావు కదే. ఏమి ఒక చిన్న బిడ్డ ఉన్నది, ఒక 10 రూపాయలకి అప్పచ్చి తీసుకోవాలమే లేకుండా ఊరికైతే వచ్చింది ఓమే పాప అవ్వొచ్చింది సంతోషించి మే బాగా మాట్లాడు మే మా ఊళ్ళకి మేము మళ్ళీ కొడుతున్నావా? అన్నయ్య నువ్వు ఒక మాయకుడివి, అందరూ మన ఇంట్లో తినేసిపోయేవాళ్ళే. ఈయన బట్ట ఆల్రెడీ తినేసినాడు, ఈయన సౌతి ఇప్పుడు తినేదానికి వచ్చింది. చూడు ఎడ్ చూస్తున్నాడు కిలానా సౌతి, నేను జమ్మడి ఫోన్ ఊరికే నువ్వు ఊపుకుంటా వచ్చింది కదరా ఈయన సౌతే. చిన్న పెద్ద చూసుకొని మాట్లాడు, నీ ఇష్టంగా మాట్లాడేస్తున్నావు. అలాగే మాంగారు. విమలవ్వ బాగుండావా? విమలవ్వ మా ఇంట్లో కూర తింటావా? వద్దులేనాయనా, నువ్వు అడిగిందంతా చాలా కడుపు నిండిపోయిందే. దాని మాటలకేందమ్మా నువ్వు బాధపడేదా? అక్క ఇంక అన్నవి తింటాది, దాని కథ నేను చూసుకుంటా. మాంగారు మీరు కబ్బాడి పాకండి. అవ్వా నువ్వు ఆనందంతో లేయ్యవ్వా. ఎక్కడో కొడుతుంది సీనా. అవ్వా నువ్వు కాపు గీచుకోవద్దవ్వా, నేను కాలు పెట్టుకుంటానా. ఒరే బల కంట్రోల్లో పెట్టినావు దీనే. రుకో జరా. ఓ సైకిల్ నాకేం అప్పచ్చులు తాగుంటా ఎంత ధైర్యం ఉంటే బయట తింటానంటావే. కిలానా సౌతే లెక్కన్నారైనా బట్టాడా దాడికి పోయినాడు నా బట్ట. అమ్మా చీకట్టుకుంటా. అవునరా చీకట్టుకున్నదే. నిక్కన్నారైనా బట్ట రారా నా కత్తి చెప్తూ రారా. ఏందమ్మా తమ్ముని నువ్వా నువ్వు ముయ్యే అన్న బట్ట నా కథ చెప్తాను అన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు కదే, నేను నీతో మాట్లాడను ఇంకా. అది మాట్లాడబోతే పోయింది గానే, అంక అన్నం పెట్టాక ఆకలిగా ఉంటదే. వీడు మొన్న అన్నం పెట్టమంటున్నాడు, ఆన చూస్తే ఏముంటది మళ్ళా కొట్టుపోతుందేమని. రే ఇంకంతా కారణం నువ్వే కూర్చుని కొట్టించినావు కదరా దాన్ని ఇక్కడ. పెడతాను తిందువా అమ్మ తల్లే, మీ కూడబళ్ళే మీ ఇంటికి నేను రాను బళ్ళే. అమ్మలవ్వ పోతుండా ఒక 10 రూపాయలు ఇచ్చేసిపో, ఇంతసేపు మా ఇంట్లో వచ్చి నేను దానికి. అమ్మ ఇంక మీ ఇంటికి నేను రాను లచ్చమ్మా. అట్లుంటది మనతోని. కిలానా సౌతే 10 రూపాయలు ఇవ్వకుండా పోతున్నాడు చూడా.